హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్లర్ తెలుగు ఛానల్. గాయస్, మీ అందరికీ వాడు తెలుసు అనమాట. అంటే మన ఇండియన్ రెస్లర్స్కి, మన ఇండియన్ సూపర్ స్టార్స్కి మన డబ్ల్యూడబ్ల్యూ నిన్ననే మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసింది. లైక్ మన వీర్ మహాన్, జిందర్ మహల్ అండ్ మన సాంగాకి అంటే సౌరవ్ గుర్జర్కి మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసినారు, తీసేసినారు. అండ్ మన సూపర్ స్టార్స్కి, మన ఇండియన్ రెస్లర్స్కి మన సూపర్ స్టార్స్ రిలీజ్ చేయగానే మన ఇండియన్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా కోపం చూపిస్తున్నారు. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే, మీరు ఇలా రియాక్షన్ చూస్తే అసలు మన ఇండియన్ రెస్లర్స్కి, మన సూపర్ స్టార్స్కి ఎందుకు రిలీజ్ చేసినారో ఇది ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి లైట్ డేటా దొరుకుతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఫస్ట్ అయితే మన వీర్ మహాన్ ఒక ట్వీట్ చేసినారు. అంటే ఇక్కడ ఏమని రాసినారు అంటే, బాత్ జబ్ హమ్ భారతీయ కే మాన్ సమ్మాన్ పే ఆ జాయే తో త్యాగ్ సబ్సే పహలే గుడ్ బై డబ్ల్యూడబ్ల్యూ జై శ్రీరామ్ అని ఇక్కడ రాసినారన్నమాట మన వీర్ మహాన్. అంటే వీర్ మహాన్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మన ఇండియన్స్కి, అంటే ఇప్పుడు మన ఇండియన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన ఒకవేళ ఏమైనా మాట వచ్చేస్తే మాత్రం ఇక అక్కడికి వెళ్ళిపోతేనే మంచిగా ఉంటాయి, అర్థమైందా? అంటే బాయ్ బాయ్ అని చెప్పేసినారు మన డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ జై శ్రీరామ్ అని క్లియర్లీ ఇక్కడ రాసినారు. అండ్ ఇంకొకటి హైలైట్ ట్వీట్ చూడండి. అంటే మన సౌరవ్ గుర్జర్ రియాక్షన్ చూడండి అన్నమాట. సో అంటే సౌరవ్ గుర్జర్ అంటే మన సాంగా. సో మన సౌరవ్ గుర్జర్ రియాక్షన్ ఏంటంటే, मर जाएंगे लेकिन झुकेंगे नहीं, ना मैं और ना मेरा भारत, జై హింద్ అని ఇక్కడ రాసినారు. సో ఇప్పుడు మన సౌరవ్ గుర్జర్ అండ్ మన వీర్ మహాన్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే సౌరవ్ గుర్జర్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇక్కడ అంటే చచ్చిపోతాం బట్ మేము ఎప్పుడు అంటే ఎంకలడుగు పెట్టాము, అంటే వంగమనే మాట అంటే తగ్గేదే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే మేమైతే అస్సలు వంగము అండ్ మా భారత్ బి అంటే మా ఇండియా అస్సలు వంగదని క్లియర్లీ చెప్పేసినారు ఇక్కడ మన సౌరవ్ గుర్జర్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, మన వీర్ అండ్ మన సౌరవ్ గుర్జర్ రియాక్షన్తో మనకి అంటే మన జిందర్ మహల్ బి నేను డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిన, అంటే ఆల్ రిలీజ్ చేయడం కాదు, నేనే డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిన అని మన జిందర్ మహల్ బి ట్వీట్ చేసినారు. సో ఇలా రియాక్షన్ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, డబ్ల్యూడబ్ల్యూ వీళ్ళకి రిలీజ్ చేయలేదు, వీళ్ళే డబ్ల్యూడబ్ల్యూతో రిలీజ్ డిమాండ్ చేసినారు. లైక్ మన సౌరవ్ గుర్జర్, మన వీర్ మహాన్ అండ్ జిందర్ మహల్కి అంటే అక్కడ డబ్ల్యూడబ్ల్యూది ప్రెసెంట్ బుకింగ్ అంటే వాళ్ళు అంత మంచిగా బుక్ చేస్తలేరు, అంటే అంత పుష్ ఇస్తలేరు. అంటే కనీసం పుష్ ఇచ్చిన అంటే మన సూపర్ స్టార్స్ అంటే ఎంతో అంత పేరు సంపాదించుకుంటారు, బట్ అలాగే అసలు పుష్ చేస్తలేరు, కరెక్ట్గా బుక్ చేసి ఒకవేళ బుక్ చేసిన మ్యాచెస్లో వాళ్ళు ఓడిపోతున్నారు. సో వాళ్ళకి కరెక్ట్ బుకింగ్ అంతా నచ్చలేదు అనుకుంటా. సో అందుకని వాళ్ళు బ్యాక్ స్టేజ్ అంటే మన గేమ్ రిప్లేస్ తో అంటే ఎవరెవరు రైటర్ ప్రొడ్యూసర్ అంటే ఎవరెవరు ఉంటారో బ్యాక్ స్టేజ్ వాళ్ళతో మాట్లాడినట్టున్నారు. అండ్ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకుంటా. మేబీ ఇలా కాంట్రాక్ట్ ఇప్పుడు ఎండ్ కానీ వచ్చినా కూడా సో ఆ టైంలో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి అంటే పుష్ అడిగినట్టున్నారు. అండ్ బట్ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. సో ఇప్పుడు ఇలాంటి టైంలో డబ్ల్యూడబ్ల్యూ వదిలేస్తేనే మంచిది అన్నట్టు వీళ్ళు వదిలేసినారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మన భారత్ అని చెప్తుంటే మన ఇండియా పేరు ఇక్కడ మధ్యలో వచ్చింది కాబట్టి ఇది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇప్పుడు మన ఇండియన్ రెస్లర్స్ డబ్ల్యూడబ్ల్యూ వెళ్ళి ఫైట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఒకవేళ ఓడిపోతే మీరు ఏమని చెప్తారు? అరే మన ఇండియన్ రెస్లర్స్ ఓడిపోతున్నారా, అరే మన ఇండియన్ రెస్లర్స్ కొట్టేస్తారు, చాలా ఈజీలీ కొట్టేస్తారు, వాళ్ళు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తారు, మన ఇండియన్ రెస్లర్స్ వేస్ట్ అని చెప్తారు. సో మీరు ఓన్లీ రెస్లర్స్ అని చెప్పరు, అంటే మీరు వాళ్ళ పేరు చెప్పరు అనమాట. అంటే సౌరవ్ గుర్జర్ వేస్ట్ అని అట్లా చెప్పరు అనమాట. అరే మన ఇండియన్ రెస్లర్స్ అని చెప్తారు. సో ఇప్పుడు పేరు ఒకవేళ ఇండియా అని వచ్చినప్పుడు మీరు వేస్ట్ అని ఎట్లా చెప్తారు? సో ఇదంతా కావద్దనే కదా. అంటే చాలా మంది ఇండియన్ రెస్లర్స్ అంత మంచిగా ఏం ఫైట్ చేయరని చెప్తారు. వాళ్ళు రెస్లర్స్ అని చెప్పే ముందు ఇండియన్ అని చెప్తారు. సో ఇండియన్ అని పేరు వచ్చినప్పుడు దీనమ్మ అంటే ఏడికైతే ఆడికి అన్నట్టు ఉండాలి. సో అందుకని వీళ్ళు ఏం ఆలోచించినారంటే, వీళ్ళు అంటే పుష్ అడిగినట్టున్నారు మన డబ్ల్యూడబ్ల్యూతో, మీరు మమ్మల్ని కొంచెం మంచిగా బుక్ చేస్తే మంచిగా ఉంటే, కొంచెం మంచిగా పుష్ ఇస్తే మంచిగా ఉంటాయి అని వీళ్ళు అడిగినట్టున్నారు బ్యాక్ స్టేజ్. బట్ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకుంటా. సో అందుకని వీళ్ళు రిలీజ్ డిమాండ్ చేసినట్టున్నారు. సో అందుకని ఒకటేసారి అంటే మన జిందర్ మహల్, మన వీర్ అండ్ మన సాంగ్ అంటే సౌరవ్ గుర్జర్ అంటే వీళ్ళు రిలీజ్ అయిపోయినారు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూకి అంటే వీళ్ళు పుష్ అడిగినారు, డబ్ల్యూడబ్ల్యూ ఒప్పుకోలేదు. సో అందుకని వీళ్ళు రిలీజ్ అయిపోయినారు అనమాట. డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసింది ఎందుకంటే ఏదో జరిగింది, బ్యాక్ స్టేజ్ చాలా జరిగింది అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే, నిన్న నైట్ మన సౌరవ్ గుర్జర్ది ఒక వీడియో వచ్చింది. అండ్ అంటే వీడియోతో నేను ప్లే చేయలేను, బట్ మీరు ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో జిమ్లో అంటే ఇంకా అక్కడే ఉన్నారన్నమాట మన సౌరవ్ గుర్జర్. సో సౌరవ్ గుర్జర్ ఏంటో జిమ్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేసినారు. అండ్ ఆ వీడియోలో మన సౌరవ్ గుర్జర్ ఏమని చెప్పినారంటే, చూడండి ఏది జరిగినా మంచి కోసం జరుగుతుంది. అంటే మన భగవద్గీతలో ఒక లైన్ ఉంది, అంటే మన భగవద్గీతలో ఒకటి రాసి ఉంది. అండ్ అది ఏంటంటే,
ఏం జరిగినా అది మన మంచి కోసమే జరుగుతుంది అనమాట. అంటే ఇంతకుముందు ఏం జరిగిందో అండ్ ఫ్యూచర్లో ఏం కాబోతుందో అంతా మన మంచి కోసమే జరుగుతుంది. సో అందుకని మీరు అందరూ కొంచెం పాజిటివ్ ఉండండి. అంటే మేము పాజిటివ్ ఉన్నాం, సో మీరు కొంచెం కూల్ ఉండండి, పాజిటివ్ ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే కానీ ఎక్కడో మనసులో ఒక చిన్న ఉందన్నమాట, అంటే చిన్న ప్రాబ్లం ఉంది. అండ్ అది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూకి, అంటే ఇదంతా నేను చెప్తలేను, మన సౌరవ్ గుజర్ చెప్పింది నేను ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులో. సో సౌరవ్ గుజర్ ఏమని చెప్పినంటే ఎక్కడో మనసులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అండ్ అది ఏంటంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి వ్యూస్ విషయంలో, రేటింగ్ వ్యూస్ విషయంలో యూట్యూబ్ పైన వ్యూస్ అంతా మన ఇండియా నుంచే కావాలి, వాళ్ళకి ఫేస్బుక్ పైన వ్యూస్ మన ఇండియా నుంచే కావాలి. అండ్ మన ఇండియా నుంచి వాళ్ళకి చాలా మంచి వ్యూవర్షిప్ వస్తుంది. సో మన ఇండియా నుంచి వాళ్ళకి ఇంత అంటే చాలా జబర్దస్త్ మార్కెట్ కదా, మన ఇండియాలో వాళ్ళకి చాలా జబర్దస్త్ నడుస్తుంది డబ్ల్యూడబ్ల్యూ. సో ఇంత వ్యూస్ మన ఇండియా నుంచి వచ్చినప్పుడు మన ఇండియన్ రెస్లర్స్కి వాళ్ళు కనీసం మంచిగా బుక్ చేయరా? మన ఇండియన్ రెస్లర్స్కి వాళ్ళు బుక్ చేయడానికి ఎందుకు అంటే కొంచెం మంచిగా పుష్ చేయడానికి, కొంచెం మంచిగా బుక్ చేయడానికి వాళ్ళు ఎందుకు ఎంకెళ్ళి అడుగు పెట్టేస్తారు, ఎందుకు అంత ఆలోచించారు? కానీ వ్యూస్ కావాలంటే మనమే కావాలి, అంటే ఇండియన్సే కావాలన్నమాట. యూట్యూబ్ పైన వ్యూస్ మన ఇండియన్ ఫ్యాన్స్ వల్ల వస్తుంది, ఫేస్బుక్ పైన వ్యూస్ మన ఇండియన్ ఫ్యాన్స్ వల్లనే వస్తుంది. అండ్ వ్యూవర్షిప్ విషయంలో అంటే వ్యూవర్షిప్ మన నుంచే కావాలన్నమాట, ఇండియన్ ఫ్యాన్స్ నుంచే కావాలంటే రాస్ బ్యాక్డౌన్ చాలా అంటే మన ఇండియా సైడ్ నుంచి ఎన్నో మిలియన్స్ వ్యూవర్షిప్ వస్తాయన్నమాట ఎవ్రీ వీక్. సో ఇదంతా వాళ్ళకి ఇండియా నుంచి కావాలి. బట్ అంటే పుష్ గురించి అంటే మన ఇండియన్ రెస్లర్స్ కొంచెం మంచిగా బుక్ చేయండి అంటే అది వాళ్ళకి మనసులో రాదన్నమాట, వాళ్ళు చక్కగా బుక్ చేయరు. సో ఇది కరెక్ట్ కాదన్నట్టు సౌరవ్ గుజ్జర్ ఒక వీడియో పోస్ట్ చేసినారు. సో నిజంగా చెప్పాలంటే మన రెస్లర్స్, మన ఇండియన్ సూపర్ స్టార్స్ ఎందుకు డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినారు? ఒక క్లియర్ లైన్లో షార్ట్ కట్ అంటే చాలా షార్ట్ ఫామ్ చెప్పాలంటే దీని ఒకటే ఒక ఆన్సర్ అండి. అది ఏంటంటే వాళ్ళకి బుకింగ్ అంత నచ్చలేదు, వాళ్ళకి ప్రెసిడెంట్ డబ్ల్యూడబ్ల్యూ అంత మంచిగా బుక్ చేస్తలేరనే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినారు. సో ఇది మెయిన్ రీజన్ అన్నమాట. మెయిన్ బుకింగ్ నచ్చక మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ అంటే మన ఇండియన్ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినారు. సో అందుకని వాళ్ళు రిలీజ్ అయిపోయినారు. అండ్ ఒక్కవేళ ఇప్పుడు ఇదంతా చూసినా ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన ఇండియన్ ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. అండ్ కొంతమంది ఏమో మన రెస్లర్స్ సపోర్ట్ చేస్తారు, అంటే అయినా మీరు అంత పేరేం సంపాదించలేదు, అయినా మీరు అంతా ఏం చేయలేదు డబ్ల్యూడబ్ల్యూలో, వీరు సాంగా జిందర్ మీరు ముగ్గురు పెద్ద వేస్ట్ అని కొంతమంది మన ఇండియన్స్, మీకు అర్థమవుతుందా? కొంతమంది మన ఇండియన్స్ ఇలాంటి ట్వీట్ ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. మీకు నిజం చెప్పడానికి చాలా పిచ్చి కోపం వస్తుంది. చూడండి, డబ్ల్యూడబ్ల్యూ అంటే తెలియదు మీకు, ఒకళ్ళు తెలియకపోతే మీరు దాని గురించి మాట్లాడే అధికారం మీకు లేదన్నమాట. ఎందుకంటే మీకంటే మీ అందరూ చెప్తున్నాను, ఓవర్ ఈ టైప్ ఆలోచన వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పుష్ ఇస్తే కదా, వాళ్ళు మంచిగా బుక్ చేస్తే కదా వీళ్ళు పేరు సంపాదించేది. వాళ్ళు మంచిగా డబ్ల్యూడబ్ల్యూ మంచిగా బుక్ చేస్తేనే కదా వీళ్ళు రింగ్లో వచ్చి మంచి పేరు సంపాదించేది. వాళ్ళు చక్కగా బుక్ చేయకపోతే వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా పుష్ చేయకపోతే, డబ్ల్యూడబ్ల్యూ కరెక్ట్గా పుష్ చేయకపోతే వీళ్ళు ఏం చేస్తారు బాబు? సో అందుకని మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అంటే వీళ్ళు రిలీజ్ అయ్యి మంచి పని చేసినారు అంటే వీళ్ళు అంత పేరు సంపాదించలేదు అంటే అరే అవకాశం ఇస్తే కదా పేరు సంపాదిస్తారు. సో మెయిన్ అది ప్రాబ్లం అన్నమాట. సో అందుకని మన సూపర్ స్టార్స్ నారాజ్ అయ్యి కోపంతోనే డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినారు. మీకు అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైనా డబ్ల్యూడబ్ల్యూ కొంచెమైనా దిమాగ్లో వచ్చిండ, కొంచెమే మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడైనా అర్థం చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో మన ఇండియన్ రెస్లర్స్కి అంటే ఇప్పుడు రిలీజ్ అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకసారి డబ్ల్యూడబ్ల్యూ అడుగు పెట్టారని కాదు. అంటే ఇంతకుముందు పోయి జిందర్ మహల్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయినారని మళ్ళీ ఒకసారి వచ్చినారు. అండ్ ఓన్లీ జిందర్ మహల్ అని కాదు, చాలా సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అవుతూనే ఉంటారు అండ్ వస్తూనే ఉంటారు. లైక్ బ్రే వైట్ ఇంతకుముందు రిలీజ్ అయ్యిండే అండ్ మళ్ళీ ఒకసారి వచ్చిండే అనమాట. అండ్ మన బ్రాన్ స్ట్రౌమన్ రిలీజ్ అయ్యిండే మళ్ళీ ఒకసారి వచ్చినారు. సో చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు బాబు, చాలా మంది ఉన్నారు, రిలీజ్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఒక్కవేళ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియన్స్ అంటే ఇప్పుడు న్యూ ఇండియన్ రెస్లర్కి సైన్ చేసినప్పుడు లేదంటే వీళ్ళకి మళ్ళొకసారి ఇన్ ఫ్యూచర్లో సైన్ చేసినప్పుడు అప్పుడైనా కనీసం మంచిగా బుక్ చేయాలి మన ఇండియన్ రెస్లర్స్కి. ఎందుకంటే హైలైట్ ఏంటంటే మన ఇండియాలో రీసెంట్లీ మన సూపర్ స్టార్ స్పెక్టికల్ జరిగింది కదా మన హైదరాబాద్లో. సో అప్పుడు మన ఇండియన్ రెస్లర్స్కి అంత మంచిగా చేర్ చేస్తలేరు మన వాళ్ళు, అక్కడ వచ్చిన వాళ్ళు. నిజం చెప్పాలంటే అసలు దిమాగ్ లేదు కొంతమంది, తెలుసా? అంటే మన ఇండియాలో మన ఇండియన్ రెస్లర్స్కి మన వాళ్ళు అంత మంచిగా ఫైట్ చేసినా చేయకపోయినా మనం వాళ్ళకి చేర్ చేయాలి, మేము ఉన్నాం మీతో అని చెప్పాలి. అర్థమైంది? ఎందుకంటే వాళ్ళు మంచి ఫైట్ చేస్తారు, వాళ్ళు మంచి ఫైట్ చేస్తారనే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ ఉన్నారు. కానీ కరెక్ట్గా బుకింగ్ మంచిగా లేకనే వాళ్ళు మనకు కొంచెం డమ్మీలా కనిపిస్తారు, కానీ రియాలిటీ వాళ్ళు డమ్మీ కాదు. మీకు అర్థమైందా? అండ్ నిజం చెప్పాలంటే ఈ వీడియో అంటే ఈ టాపిక్ పైన మొత్తం సపరేట్ వీడియో అయిపోతుంది అనమాట. ఇంకా చాలా ఉంది చెప్పేది, బట్ ఇక ఏం చేస్తాం, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఆ అప్డేట్స్ మనం కవర్ చేయాలి. మళ్ళీ కొంతమంది వచ్చి ఏందన్నా ల్యాగ్ చేస్తున్నావు, ఏందన్నా లెంత్ గింత అంటారు. సో చూడండి, లెంత్ ల్యాగ్ కాదు, నేను ఇక్కడ మన సబ్స్క్రైబర్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అంటే ఎవరెవరు నా వీడియో చూస్తారో వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నా ఛానల్
ఒక రియల్ రెస్లింగ్ ఫ్యాన్స్ కోసం, ఒక రియల్ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ కోసం నా ఛానల్ క్రియేట్ చేసిన అందరికీ కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కంపల్సరీ కొన్ని వర్డ్స్ డబుల్ వచ్చేది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కంపల్సరీ కొంచెం వీడియో పెద్దగా అవుతుంది. అసలు నా మెయిన్ ఏంటంటే ఈ ఛానల్ క్రియేట్ చేసి ఎందుకంటే మన ఫ్యాన్స్, మన తెలుగు ఫ్యాన్స్ అందరికీ కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని. సో ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని కంపల్సరీ వీడియో పెద్దగా ఉంటుంది. సో అందుకనే మన వీడియోస్ కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట, అర్థమైందా? సో ఇప్పుడు మనము మన అప్డేట్స్లోకి వెళ్ళిపోదాము. సో మన అప్డేట్స్ చాలా అంటే చాలా కిరాక్ అప్డేట్స్ ఉన్నాయి బాస్. అంటే సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ బాస్, మీ అందరి కోసం చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ రీసెంట్లీ నీ సర్జరీ జరిగిందంట మన సెత్ రాలిన్స్ది. అండ్ మన సెత్ రాలిన్స్ ఇప్పుడు మనకి 6 నుంచి 9 months వరకు మా డబ్ల్యూడబ్ల్యూలో కనిపించారంట. నాకు తెలుసు, నేనే మీ అందరికీ మన సెత్ రాలిన్స్ ఒక 4 వారాల్లో వచ్చేస్తారు. 4 వారాలది బ్రేక్ ఉంది మన సెత్ రాలిన్స్ది. సో ఈ 4 weeks తర్వాత మన సెత్ రాలిన్స్ వస్తారని నేనే మీ అందరికీ అప్డేట్ ఇచ్చినాను, కరెక్టే. కానీ నేను అప్డేట్ ఇచ్చినప్పుడు ఒక వర్డ్ చాలా క్లియర్లీ అక్కడ మెన్షన్ చేసినాను. అండ్ అది ఏంటంటే అంత మంచిగా ఉంటే ఒకవేళ సర్జరీ కాకపోతే మన సెత్ రాలిన్స్ 4 వారాల్లో వచ్చేస్తారు. అండ్ ఒకవేళ సర్జరీ ఏమైనా జరిగితే మాత్రము ఇక కొంచెం కష్టమే, అంటే కొంచెం టైం పడుతుందని చాలా క్లియర్లీ నేను ఆ టైంలో ఈ వర్డ్ మెన్షన్ చేసినాను. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట. అంటే ఇప్పుడు చాలా అప్డేట్ వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే మన సెత్ రాలిన్స్ రీసెంట్లీ సర్జరీ జరిగింది అన్నమాట. ఇప్పుడు సర్జరీ అన్నప్పుడు ఒకవేళ దేవుని దయ ఉంటే ఒకవేళ అంత మంచి జరిగితే మాత్రం ఒక 3-4 monthsలో వచ్చేస్తారు. లేదంటే మీరు నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు ఒక సర్జరీ, ఒక ఆపరేషన్, ఒక సర్జరీ అన్నప్పుడు కంపల్సరీ కొంచెం టైం తీసుకోవాలి, కొంచెం బ్రేక్ తీసుకోవాలి. అండ్ ఒక ప్రాపర్గా ఫుల్ రీకవర్ అయ్యి అప్పుడు వస్తేనే మంచిగా ఉంటుంది. తొందరపడి గుంతలు పడితే కాదనమాట. సో అంటే ఇప్పుడు కొంతమంది తొందరగా రీకవర్ అయ్యి వస్తే మంచిగా అనుకుంటారు. సో మీరు నిజంగానే సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ అయితే తొందరగా వస్తే మంచిగా అనుకోకుంటారు. ఎందుకంటే తొందరగా రీకవర్ అయ్యి వస్తే మరోసారి ఈజీలీ ఇంజూర్డ్ అయిపోతారు. అదే కొంచెం టైం తీసుకొని కొంచెం మంచిగా రీకవర్ అయ్యి మంచిగా మెడికల్లీ క్లియర్ అయ్యి మంచిగా ట్రైనింగ్ తీసుకొని మరోసారి వస్తే అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాడు మన సెత్ రాలిన్స్, అర్థమైందా? సో అందుకని అంత మంచిగా ఉంటే ఒకవేళ అంత మంచి జరిగితే 3-4 monthsలో వస్తారు. లేదంటే 6 months నుంచి 9 months పడుతుందంట మన సెత్ రాలిన్స్కి రీకవర్ కానీ. సో నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ఇప్పుడు 6 నుంచి 9 months వరకు మన సెత్ రాలిన్స్ కనిపించారనమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్, నాకు తెలుసు మన ఛానల్లో డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ ఉన్నారు, సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, రోమన్ ఫ్యాన్స్, బ్రాక్ ఫ్యాన్స్, అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ ఉన్నారు మన ఛానల్లో. అండ్ కోడి ఫ్యాన్స్ ఉన్నారు బాబు. ఇప్పుడు నేను కోడి పేరు చెప్పకపోతే అన్న ఏందన్నా కోడి పేరు చెప్పమని చెప్తారు. సో కోడి ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలుసు. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్లీ రెసల్మేనియాలో మన డ్రూ మ్యాకింటైర్ ఎల్బోలో కొంచెం ఇంజురీ అయిపోయిందంట. ఎస్, అంటే ప్రెసెంట్ మన డ్రూ మ్యాకింటైర్ ఇంజుర్డ్ ఉన్నారు బాస్. ఇంజుర్డ్ ఉన్నా మన డ్రూ మ్యాకింటైర్ మనకి కనిపిస్తున్నారు, లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకి మన మెయిన్ షోలో మన రాలో కనిపిస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ అంటే అంత ఇష్టం అనమాట, రెస్లింగ్ అంటే అంత ఇష్టము. అండ్ ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేయడానికి మన డ్రూ మ్యాకింటైర్ వస్తున్నారు. అండ్ ప్రెసెంట్ కోసం అయితే ఆ ఎల్బో ఇంజురీ ప్రెసెంట్ కోసం ఒక స్మాల్ ఇంజురీ కావచ్చు, బట్ ఈ స్మాల్ ఉంటాయి అనమాట, ఇంజురీ చిన్నగానే ఉంటాయి కానీ ఒకటిసారి చాలా పెద్దగా అయిపోతాయి. లైక్ మన సెత్ రాలిన్స్ రెసల్మేనియా కంటే ముందు నీలో చిన్న ప్రాబ్లం అని చెప్పినారు. అండ్ ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు చాలా పెద్ద సర్జరీ అయిపోయింది అనమాట. సో అందుకనే మా డ్రూ మ్యాకింటైర్ ఎల్బోలో చిన్న ప్రాబ్లం వచ్చింది కదా. సో ఇది ఇన్ ఫ్యూచర్లో పెద్ద కావచ్చు అనమాట. సో అందుకని ఇది బ్యాడ్ న్యూస్ మా డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ కోసం. అంటే కనిపించని చెప్తలేను, టైం ఆఫ్ తీసుకుంటలేరు మన డ్రూ మ్యాకింటైర్, అయినా కనిపిస్తున్నారు, ఇన్ ఫ్యూచర్లో కనిపిస్తారు. బట్ ఇప్పుడు ఇంజురీ అన్నప్పుడు అది కంపల్సరీ ఏదో ఒక రోజు ఇంకా కొంచెం సీరియస్ అయిపోతాయి అనమాట. అండ్ అప్పుడు బ్రేక్ తీసుకుంటారు. ఇప్పుడు అది ఎప్పుడు బ్రేక్ తీసుకుంటారు మన డ్రూ మ్యాకింటైర్ అది మనకి ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతుంది. కానీ ప్రెసెంట్ కోసం బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ ఇంజుర్డ్ ఉన్నారు బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మ్యాట్ హార్డీ గురించి. గాయస్ మీకు తెలుసా మ్యాట్ హార్డీ అయితే సోషల్ మీడియాలో అంటే అంకల్ హార్డీ అని కొన్ని టీజర్స్ అంటే QR codes అవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ బాగానే పోస్ట్ చేసినారు, బాగానే టీజర్స్ ఇచ్చినారు. కానీ మీకు తెలుసా రీసెంట్లీయే TNAలో కనిపించినారు మన మ్యాట్ హార్డీ. ఎస్, రీసెంట్లీ అంటే మన బ్రోకన్ మ్యాట్ హార్డీలా రిటర్న్ చేసినారనమాట. బ్రోకన్ మ్యాట్ హార్డీ క్యారెక్టర్లో వచ్చినారు, TNAలో కనిపించినారు మన మ్యాట్ హార్డీ. కానీ TNAలో కనిపించిన తర్వాత మ్యాట్ హార్డీ ఏమని ట్వీట్ చేసినారు అంటే నేను ఫ్రీ ఏజెంట్నే, అంటే నాకు నచ్చిన షోలో నేను వెళ్ళిపోవచ్చు, నేను ఫ్రీ ఏజెంట్నే అని ట్వీట్ చేసినారు. అంటే స్టిల్ ఫ్రీ ఏజెంటే అంట మన మ్యాట్ హార్డీ. నిజంగా చాలా కన్ఫ్యూజ్ చేస్తుండే బాస్. అండ్ రీసెంట్లీ అడిగినప్పుడు నేను కావాలని ఇవన్నీ టీజర్స్ ఇస్తున్నాను, కావాలని నేను అంకుల్ హౌడీ టీజర్స్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను కొంచెం హైప్లో ఉండాలని అందరు నా గురించి మాట్లాడాలని ఇదంతా నేను చేస్తున్నా అని మ్యాట్ హార్డీ చెప్పినారు. సో మ్యాట్ హార్డీ ఏదో చేస్తున్నారు, ఏం అర్థమైతే లేదు. సో ఒకవేళ మ్యాట్ హార్డీ పైన ఇంకా ఏమైనా క్లారిటీ వస్తే నేను మీద కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రెజెంట్ కోసమే TNAలో కనిపించినారు, బట్ అయినా ఫ్రీ ఏజెంట్ అంట. అండ్ అంత మంచిగా ఉంటే డబ్ల్యూడబ్ల్యూ వచ్చినా రావచ్చు, మేబీ ఏం చెప్పలేము. ఓకే,
సో ఇప్పుడు మనం మాట్లాడదాము వై ది బ్లడ్ లైన్ అటాక్ కెవిన్ ఓవెన్స్. గాయస్ వీళ్ళు చాలా మంది నాకు నిన్నటి నుంచి అంటే మా స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో కింద మీరు కామెంట్లో చూడండి, చాలా మంది ఎక్కువ ఒకటే క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే అసలు మన బ్లడ్ లైన్ అంటే సోలో సికోవా, టామా టొంగా కెవిన్ ఓవెన్స్ పైన ఎందుకు అటాక్ చేసినారు? కెవిన్ ఓవెన్స్ ఏం చేసినాడు? కెవిన్ ఓవెన్స్ ఎందుకు టార్గెట్ చేసినారని ఇలాంటి డౌట్, ఇలాంటి క్వశ్చన్ మీరు చాలామంది అడిగినారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మీరు ఈ వారం మీరు అటాక్ చూస్తున్నారు, కానీ మీరు లాస్ట్ వీక్ ది స్మాక్ డౌన్ చూసినారా? లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో మన బ్యాక్ స్టేజ్ సోలో సికోవా, జిమీ ఊసో అండ్ మన పాల్ హెమన్ వచ్చినప్పుడు, అంటే మరి అసలు మీద తర్వాత ఫస్ట్ స్మాక్ డౌన్ ఉండే అది. సో లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో బ్యాక్ స్టేజ్ మన కొడి రోడ్స్ లాకర్ రూమ్ కనిపించింది అండ్ కొడి రోడ్స్ లాకర్ రూమ్లో కెవిన్ ఓవెన్స్ వెళ్ళినారు అండ్ ఆ టైంలో కొంచెం ఎక్కిరిచినారు అన్నమాట వీళ్ళకి, అంటే ది బ్లడ్ లైన్కి. ఆ టైంలో కెవిన్ ఓవెన్స్ లాస్ట్ వీక్ ఎక్కిరిచినారు, అంటే ఫస్ట్ కెవిన్ ఓవెన్స్ జోలికి వచ్చినారనమాట. కెవిన్ ఓవెన్స్ మన కొడి రోడ్స్ లాకర్ రూమ్లో వెళ్తున్నారు అండ్ కొంచెం ఎక్కిరిచినారు వీళ్ళకి, సోలో అంటే వీళ్ళకి ఎక్కిరిచినారనమాట మన కెవిన్ ఓవెన్స్. సో అదే మనసులో పెట్టుకొని వీళ్ళు అటాక్ చేసినారు. సో మీకు స్టోరీ లైన్ అర్థమవుతుందా? అంటే కెవిన్ ఓవెన్స్ అక్కడ లాకర్ రూమ్లో వెళ్ళినారు, కొడి రోజు లాకర్ రూమ్లో అది వీళ్ళ ముందు వెళ్ళినాడు, కొంచెం ఎక్కించుకుంటూ వెళ్ళిండు. సో అందుకనే కెవిన్ ఓవెన్స్కి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఇది రీజన్, స్టోరీ లైన్ ప్రకారం ఇది ఒక రీజన్ అన్నమాట. సో అందుకనే వీళ్ళు అటాక్ చేసి బ్లడ్ లైన్ అటాక్ చేసింది కెవిన్ ఓవెన్స్ పైన. అంటే రోమన్ రేన్స్ ఓడిపోయినందుకు అంటే ర్యాండీ ఆర్టన్ అంటే వీళ్ళందరూ రింగ్లో వచ్చినారు కరెక్ట్, అది వాళ్ళకి మనసులో ఉంటుంది, అంటే ఎంతైనా ఎక్కిరిచినారని. అంటే ర్యాండీ ఆర్టన్, కెవిన్, చాలా సూపర్ స్టార్, సామీ జైన్ చాలా మంది రింగ్లో వచ్చినారు అసలు మేనియాలో, అంటే మన కొడి రోడ్స్కి ఎత్తుకున్నారు, అంత బాగుంది, అది కూడా ఉంటుంది. బట్ ఏంటంటే లాస్ట్ వీక్ స్మాక్ డౌన్కి మనం గమనిస్తే లాస్ట్ వీక్ కొడి రోడ్స్ లాకర్ రూమ్ బయట వీళ్ళు ఉండే అనమాట, అంటే వీళ్ళు అక్కడ నుంచి వెళ్తున్నారు అండ్ కెవిన్ ఓవెన్స్ కొంచెం ఎక్కించి కూడా లాకర్ రూమ్లో వెళ్ళినారు. సో అందుకని ఈ రీజన్ వల్ల ది బ్లడ్ లైన్ అటాక్ చేసింది కెవిన్ ఓవెన్స్ పైన. అండ్ కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ ఈ మధ్యలో కొంచెం ఫ్రెండ్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు మేబీ మా ర్యాండీ ఆర్టన్ వీళ్ళతో ఫ్యూడ్లో కనిపించచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళతో ఫ్యూడ్లు ఎందుకు ఉన్నారు అంటే ది బ్లడ్ లైన్ అంటే ఇప్పుడు రోమన్ రేన్స్తో జిమీ జేవుసోతో ఫ్యూడ్లో ఉండాలి కదా. సో కెవిన్ ఓవెన్స్ సంగతి ఏంటంటే వీళ్ళతో ఫ్యూడ్లు ఎందుకు కనిపిస్తున్నారు అంటే చూడండి, ఇప్పుడే రష్ కాదనమాట, ఇప్పుడే ఒక న్యూ బ్లడ్ లైన్ అవుతుంది అండ్ ఇప్పుడే అంటే మన జిమీ ఊసో జేవుసో పైన టార్గెట్ చేస్తారు. రోమన్ రేన్స్ ఇప్పుడే వస్తారు, ఇప్పుడే రారు కదా రోమన్ రేన్స్, సమ్మర్ స్లామ్ వరకు వస్తారు కదా. సో అప్పుడు వరకు స్టోరీ నడిపియాలి కదా. సో అందుకని కెవిన్ ఓవెన్స్ వీళ్ళకి టార్గెట్ చేస్తున్నారు అండ్ స్లోలీ జేవుసోకి టార్గెట్ చేస్తారు, జిమీ ఊసోకి వస్తారు. సో మళ్ళీ ఏమైపోతుంది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ ఫ్యూడ్ అనేది స్లోలీ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కొంచెము అంటే వీళ్ళకి ఒక ఫ్యూడ్లో బిజీ పెడుతున్నారు, కెవిన్ ఓవెన్స్లో వీళ్ళతో బిజీ పెడుతున్నారు అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్ గురించి. గాయస్ మీకు తెలుసా రీసెంట్లీయే మన కొడి రోడ్స్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు అండ్ ఆ స్టేట్మెంట్ ఇన్న తర్వాత మీకు ఒకటి చాలా క్లియర్లీ ఒకటి అర్థమైపోతుంది. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ చాలా కోపంలో ఉన్నారు. మేబీ కోపం అనుకోవచ్చు, లేదంటే మీరు కొంచెం నారాజ్ అనుకోవచ్చు, మీరు ఏమైనా అనుకోవచ్చు. బట్ రోమన్ రేన్స్కి మాత్రం కొడి రోడ్స్ గెలవడం అది నచ్చలేదు. సో అందుకని అంటే మన కొడి రోడ్స్ గెలిచిన తర్వాత అంటే కొడి రోడ్స్ రసం మీద గెలిచినారు కదా, గెలిచిన తర్వాత రింగ్లో సెలబ్రేట్ చేసిన తర్వాత వీళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్తారు. బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ ఉంటుంది, గొరిల్లా పొజిషన్లో ఓడిపోయిన సూపర్ స్టార్ అక్కడే ఉంటాడు అనమాట. అక్కడ కూర్చుంటాడు, కొద్దిసేపు కూర్చుంటారు అక్కడ అండ్ వీళ్ళు కలుస్తారు. అంటే వీళ్ళు కోపంలో కలుస్తారా, నార్మల్లీ కలుస్తారా, అంటే నార్మల్ వీళ్ళు హగ్ చేసుకుంటారు, ఒక్కొక్కసారి బ్యాక్ స్టేజ్ కొంచెం ఎమోషనల్ అయిపోతారు. సో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. కానీ మన కొడి రోడ్స్ అక్కడ రింగ్లో సెలబ్రేట్ అంటే ఆ టైటిల్ గెలిచిన తర్వాత అసలు మేనియాలో రింగ్లో సెలబ్రేట్ చేసిన తర్వాత బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో వెళ్ళినప్పుడు అక్కడ రోమన్ రేన్స్ లేరంట. అంటే కొడి రోడ్స్ ఏమని చెప్పినారంటే నేను ఈ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి నేను ఒక్కసారి రోమన్ రేన్స్కి చూడలేదు, నేను టైటిల్ గెలవంగానే నేను బ్యాక్ స్టేజ్ వెళ్ళినాను, బ్యాక్ స్టేజ్ రోమన్ రేన్స్ నాకు కనిపించలేదు. సో టైటిల్ గెలిచిన తర్వాత నేను ఒక్కసారి రోమన్ రేన్స్ కలవలేదు, నేను కలవాలనుకుంటున్నాను రోమన్ రేన్స్. సో రోమన్ రేన్స్ వచ్చినప్పుడు నేను మేబీ ఇన్ ఫ్యూచర్లో కలుస్తానేమో, ఎందుకంటే ప్రెసెంట్ కోసం నేను ఛాంపియన్ అంటే నేను టైటిల్ గెలిచినప్పటి నుంచి ఛాంపియన్ అయినప్పటి నుంచి నేను రోమన్ రేన్స్ చూడలేదు, నేను కలవలేదు అని కొడి రోడ్స్ చెప్పినారు. సో ఈ స్టేట్మెంట్ అయిన తర్వాత అందరూ ఒకటి అర్థమైంది. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ కోపంలోనే ఉన్నారు, లేదంటే రోమన్ రేన్స్ నారాజనే ఉన్నారు అన్నమాట. టైటిల్ ఓడిపోయినందుకు మన రోమన్ రేన్స్ కోపంలో ఉన్నారు కొడి రోడ్స్ పైన అని అందరు ఫ్యాన్స్ చాలా క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకేం అర్థమైందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ రోమన్ రేన్స్ లేటెస్ట్ ఫోటో అనమాట సోషల్ మీడియాలో మీరు ఆల్రెడీ చూసినట్టున్నారు. రీసెంట్లీ మా రోమన్ రేన్స్ ఈ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ ఫోటోస్ వీడియోస్ ఏమైనా వస్తాయని షేర్ చేస్తుంటాం. సో అందుకని మీరు యాక్టివ్ ఉండండి అనమాట. అండ్ మీకు మన వీడియో కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.